పాటుగా ఈ ప్లాట్ఫామ్ మనకు సృష్టించినటువంటి ఎస్కే యాదవ్ సార్ ఖచ్చితంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదే రకంగా బ్యాక్ బోన్ గా ఉంటూ మొత్తం కూడా వెనుకుండి నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క టెక్నికల్ విషయంలో కూడా ప్రతి టెక్నికల్ గా యాప్ గురించి కానీ ప్రతిదీ కూడా చూసుకున్నటువంటి మేడం గారు అలాగే మేనేజ్మెంట్ అందరికి, వారితో పాటుగా మన ఈ సౌత్ కి పరిచయం చేసినటువంటి పవర్ పిల్లర్స్ కి నజీర్ గారికి, అలాగే వంశీ గారికి, బాలాజీ గారికి అండ్ నాయుడు గారికి, కో పార్ట్నర్స్ అందరికీ కూడా అండి. ప్రతి ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు కూడా డైనమిక్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్సలెంట్ లీడర్స్, మంచి వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కరు కూడా వారి తనదైన శైలిలో మంచి మంచి ర్యాంక్స్ అచీవ్ చేస్తూ ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కు కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా టీం ఎవరైతే ఉన్నారో మొత్తం 15 లెవెల్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మై నేమ్ ఇస్ శ్యామ్ సుందర్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ భీమవరం. ఈ యొక్క ప్లాన్ నా పరిజ్ఞానం వరకు మనకు ఉన్న పీడిఎఫ్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వింటారని చెప్పి కోరుకుంటూ, వెల్కమ్ టు యూనిఫై అండి. ఏ కంపెనీ అయినా సరే స్థాపించినప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, కంపెనీ లోగో ఏదైతే ఉందో ఆ లోగోలోనే ఆ ఎంబ్లమ్ లో మనకు క్లియర్ గా చాలా వరకు అర్థమైపోతుంది. అక్కడ స్మైల్ సింబల్ లో ఇక్కడ మనకి కనబడుతూ ఉందని యూనిఫై, బీ హ్యాపీ, ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్, మీ యొక్క నమ్మకమే మా ప్రయత్నంగా చెప్పబడుతున్నటువంటి యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అంతేకాకుండా ఇక్కడ అబౌట్ అస్ కంపెనీ గురించి మనం అసలు ఏ కంపెనీ అయినా సరే స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు కంపెనీ యొక్క ఏంటి, ఎక్కడ ఉంది, ఏంటనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ విషయానికి వచ్చినట్టయితే మన యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. ఎంసీఏ మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అంటే వ్యాపార వ్యవహారాల శాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కలిగి ఉండటం జరిగింది, ప్రభుత్వం యొక్క ఆమోదం పొందడం జరిగింది. అంతేకాకుండా 2021 అండి కంపెనీ మనకి 2021 లో కంపెనీ స్థాపించబడడం జరిగింది. న్యూట్రోస్ అది ది రియల్ నేచర్ గా ప్రొడక్ట్ బేస్ గా మనకి కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. అదే రకంగా దాంతో పాటుగా యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి 3 months బ్యాక్ రూపుదిద్దుకోవడం జరిగింది. యూటిలిటీ సర్వీస్ బేస్ లో కూడా మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దట్ మీన్స్ యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. జైపూర్ రాజస్థాన్ లో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కంపెనీ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే రకంగా అవర్ విజన్ చూసుకున్నట్లయితే, విజన్ వచ్చేటప్పటికండి ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి, అభ్యసించాలి ప్రతి విషయాన్ని. అలాగే యూజర్స్ కి ప్రతి ఒక్క విషయాన్ని నేర్పించడంతో పాటుగా ఇక్కడ ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా ప్రతి ఒక్క యూజర్ కి కలిగించడం వారి యొక్క విజంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా సపోర్ట్ ట్రెడిషనల్ బిజినెస్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సంప్రదాయబద్ధమైనటువంటి వ్యాపారానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అంతేకాకుండా ప్రతి ఒక్క కోచ్లోంచి కూడా ఆదాయాన్ని పొందేటువంటి విధానం కావచ్చు, అలాగే ఇతర కోచ్ల నుంచి కూడా ఆదాయం పొందేటువంటి విధానంగా వారి విజన్ గా చెప్పబడుతుంది. ఇక నెక్స్ట్ మిషన్ చూసుకున్నట్లయితే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అనేవి చాలా మందికి సుపరిచితమే, మన మార్కెట్ లో చాలా మందికి తెలిసిన విషయమే. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా కంపెనీలు వర్క్ చేస్తుంటాయి, కానీ ఎథికల్ గా విలువలతో కూడినటువంటి మన యొక్క గౌరవానికి ఎటువంటి భంగము కలగకుండా ప్రతి ఒక్కరూ రెప్యుటేషన్ పొడవకుండా ఉండేటువంటి ఎథికల్ విలువలతో కూడినటువంటి వ్యాపారాన్ని కొనసాగించడం వీరి యొక్క మిషన్ గా మనం చెప్పుకోవచ్చు. అబౌట్ యూనిఫై, ఆల్రెడీ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అని చెప్పుకున్నాం. ఆ రిజిస్టర్ నెంబర్ అయితే ఏదో ఉందో ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేయడం జరిగిందండి, ఇక్కడ మనం చూడొచ్చు. అంతేకాకుండా హెడ్ ఆఫీస్ అట్ జైపూర్ రాజస్థాన్ అండి. మనం జైపూర్ రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కంపెనీగా మనం చెప్పుకున్నాం. అలాగే ప్రొడక్ట్ బేస్ ప్లస్ సర్వీస్ బేస్ కంపెనీ అండి. ప్రొడక్ట్ బేస్ తో పాటుగా సర్వీస్ బేస్ కూడా మనకు అందుబాటులో రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి మనకు అందజేయడం జరిగింది. అదొక గొప్ప ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ జైపూర్ రాజస్థాన్ అండి. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో మనకి జైపూర్ రాజస్థాన్ లో ఉండటం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా మంది మనం ఎల్ఈపి ప్రోగ్రామ్స్ అది వెళ్ళినప్పుడు మనం చూడటం జరిగింది. ఇక అవర్ ఈ కామర్స్ పోర్టల్ వచ్చేప్పుడు యూనిట్ డీల్ అండి. ఈ కామర్స్ పోర్టల్ అంటే అందరికి తెలిసిన విషయం. ఈ రోజుల్లో మనకి ఆన్లైన్ ఏదైతే పర్చేస్ ఉన్నాయో, ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ వగేరా,
అదే విధంగా మనకి ఈ కామర్స్ పోర్టల్ గా కూడా యూనిట్ డీల్ అనేటువంటిది కూడా కలిగి ఉండడం జరిగింది. ఇన్హౌస్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ టెక్నికల్ టీమ్, ఇన్హౌస్ డెవలప్మెంట్ తో పాటుగా సెల్ఫ్ టెక్నికల్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా యూనిసేవ ఫౌండేషన్ వన్ స్టెప్ టువార్డ్స్ హ్యుమానిటీ అండి. ప్రతి ఒక్క వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు, వ్యాపారాన్ని విస్తరింప చేసుకుంటూ ఉంటారు. బట్ ఎంతో కొంత మానవత దృక్పథం ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మన కంపెనీ ఎండి గారికి అయితే మంచి ఆలోచన అండి ఇది. మనం బాగుండమే కాదు 10 మంది బాగోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుందో ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలో సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆ విషయానికి వచ్చినట్లయితే మన యూనిసేవ ఫౌండేషన్ కూడా స్థాపించబడటం జరిగిందండి. ఇక నెక్స్ట్ మన కంపెనీ యొక్క ఎండి అండ్ సిఇఓ గారి గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మనకి ఎస్కే యాదవ్ గారు అయితే నియమితులు ఉన్నారండి. అందరికీ తెలిసిన విషయమే. మనకి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి మనం సెమినార్స్ జరగడం జరిగింది, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అయ్యింది. సార్ని దగ్గరగా చూడటం జరిగింది లీడర్స్. అంతేకాకుండా ఎల్డిపి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు సార్ని కూడా 5 days ట్రావెల్ చేయడం జరిగింది. చాలా చక్కటి హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల గౌరవంతో కానివ్వండి, చిన్న వాళ్ళతో పెట్టిన మమేకమైనటువంటి విధానం కానివ్వండి, కమ్యూనికేట్ అయ్యే విధానంగా నిజంగా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అటువంటి సార్ మనకి ఎస్కే యాదవ్ గారు ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ కంపెనీ మనం చెప్పుకుంటున్నాం, ప్రతి దానికి మరి కంపెనీ అన్ని చక్కగానే ఉన్నాయండి. మరి లీగల్ గా పర్మిషన్ పొందినయ్యా అనే విషయానికి ఇక్కడ పరిగణన తీసుకుంటే లీగల్ డాక్యుమెంట్స్ అండి. గవర్నమెంట్ నుంచి ప్రతిదీ కూడా అవసరమైనటువంటి ప్రతి సర్టిఫికేట్ కూడా మనం పొందడం జరిగింది. అందులో భాగంగా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కావచ్చు, అలాగే ఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కావచ్చు, జిఎస్టీ సర్టిఫికేట్ కావచ్చు, లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇలా 4th ఇండియా కావచ్చు. ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా లీగల్ గా పొందడం జరిగింది. అంతేకాదు ప్రీవియస్ జూన్ సెషన్ లో ఎండి గారు మనకి షో చేసి చూపించడం కూడా ఫిజికల్ గా చూడటం చాలా నిజంగా గౌరవప్రదంగా మనం వ్యాపారం చేసుకోవడానికి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ లీగల్ గా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. అందుకే యాక్సెప్ట్ గా మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ అవర్ బ్రాండ్, మన యొక్క బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ న్యూట్రోస్ అది ది రియల్ నేచర్ ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ బ్రాండ్ అండి. మనందరికీ తెలిసిందే. కంపెనీ 2021 లో స్థాపించినప్పుడే మనకి ప్రొడక్ట్ బేస్ గా స్థాపించబడడం జరిగింది. అనేక కంపెనీలతోటి వ్యాపార సంబంధాలు కలిగి మార్కెట్ లోకి మన డెటాస్టీ కానీ అనేక ప్రొడక్ట్స్ ని ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది. అది నిజంగా శుభప్రదం. ఎందుకంటే మనం బిజినెస్ చేసుకోవడానికి ముందుగా మనం వేసుకుంటే కంటే చేసుకోవడం కంటే మనకంటే ముందు ఫౌండేషన్ మన కోసం వేసినటువంటి కంపెనీగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతే రకంగా యూడిపే ఆల్రెడీ మనం ప్రస్తావించుకునేదే. యూడిపే మీన్స్ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. యూడిపేని యూడిపేగా చెప్పబడుతుంది. అలాగే యూనిట్ డీల్ ఆల్రెడీ మనం ఇందాక అనుకున్నాం, ఈ కామర్స్ పోర్టల్ యూనిట్ డీల్ అండి. అయితే నెక్స్ట్ ఈ న్యూట్రోస్ అది మొబైల్ యాప్ అంటే సార్ న్యూట్రోస్ అది మొబైల్ యాప్ అని ఇక్కడ చూపిస్తుంది, మరి యూనిపే అన్నారు కదా, డౌట్ వస్తుంది అందరికి. జస్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన కంపెనీ యాప్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాప్ అప్డేట్ అయిన తర్వాత యూనిపే అనేది కాకుండా మన ప్లే స్టోర్ లో న్యూట్రోస్ అదిగా మనకి ఇక్కడ పేరు మారడం జరిగింది, అప్డేట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనించండి, అక్కడ ప్లే స్టోర్ లో కూడా న్యూట్రోస్ అనేది మనం మెన్షన్ చేసినట్టయితే యాప్ అయితే మనకి ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండడం జరిగింది. ఇక హౌ టు స్టార్ట్, ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్ ఇక్కడ అనే విషయానికి వస్తే మన ఫ్రెండ్స్ గానీ రిలేషన్స్ గానీ ఎవరైనా గానీ సోషల్ ప్లాట్ఫామ్ లో మనకు ఒక లింక్ షేర్ చేసినప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నారంటే నేరుగా ప్లే స్టోర్ లో మన యాప్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ మనం ఇన్స్టాల్ చేసుకుని వెంటనే సైన్ అప్ క్లిక్ చేసుకుని మన అక్కడ పూర్తి యొక్క మన డీటెయిల్స్ అంతా మెన్షన్ చేసుకున్నట్లయితే మన పాస్వర్డ్స్ అన్ని అక్కడ రిజిస్టర్ అవ్వడం జరుగుతుందండి. రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఐడి నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లాగిన్ చేసి ఐడి నెంబర్ అక్కడ మెన్షన్ చేసుకుని అలాగే మన పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్న స్ట్రాంగ్ పాస్వర్డ్ అక్కడ మెన్షన్ చేసుకున్నట్లయితే మనకు ఓటీపీ జనరేట్ అవుతుందా, ఓటీపీ అక్కడ మెన్షన్ చేసినట్లయితే యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా న్యూట్రోస్ అది యాప్ గా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాప్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో
మనకు కంపెనీ వారు అందిస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఇక్కడ సైన్ అప్ బోనస్ గా ఒక 100 యూనిట్ బోనస్ గా మనకైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతే కదండి, మనం రిజిస్టర్ అయిన తర్వాత ఈ యాప్ ని మనం ఎవరికైనా రిఫర్ చేసినట్లయితే ఈచ్ వన్ క్యాండిడేట్ నుంచి ఈచ్ వన్ పర్సన్ నుంచి పర్సన్ గా 100 యూనిట్ బోనస్ చొప్పున ప్రతి ఒక్క పర్సన్ 100 యూనిట్ బోనస్ చొప్పున మనకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా యూనిట్ పే ప్రొవైడ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మై ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొడక్ట్ బేస్ అండ్ సర్వీస్ బేస్ అని మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ప్రొడక్ట్ బేస్ మన యాప్ ఓపెన్ చేసిన మన ప్రొడక్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సర్వీసెస్ కోసం మన యాప్ లో సెంటర్ బటన్ లో యూనిపెక్ డిజిటల్ పేమెంట్ సింబల్ అయితే ఉంది అమ్మ, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన సర్వీసెస్ కూడా అక్కడ షో చేయడం జరుగుతుంది. రెండు కలిపి ఒకే యాప్ లో పొందుపరచడం జరిగింది, మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక డిజిటల్ సర్వీసెస్, ఎటువంటి సర్వీస్ అయితే మనకి యూటిలిటీ సర్వీసెస్ మనకి కంపెనీ కలెక్ట్ చేస్తుందనే విషయాన్ని చూసుకున్నట్లయితే మొబైల్ రీఛార్జెస్ అండి, అలాగే డిటిహెచ్ రీఛార్జెస్, ఇన్సూరెన్సెస్, బ్యాంక్ అకౌంట్, ట్రైన్ ఆర్ బస్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్, క్రెడిట్ కార్డ్స్, అఫిలియేట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్ ఇక్కడ మన సర్వీసెస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ యూటిలిటీ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద మనకి క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం ప్రొడక్ట్ బేస్ తో ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేజ్ చేసుకోవడం, అలాగే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం ద్వారా మనకి లాభాలు ఏ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా మనం మంత్లీ యూజ్ చేసుకున్నటువంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ మీద కూడా మన క్యాష్ బ్యాక్ వచ్చేటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది, చక్కగా డిజైన్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి ఈ చార్ట్ లో పరిగణలోకి తీసుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ఫ్ గా మనం ఒక మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ చేసుకున్నట్లయితే 9% అనేటువంటిది మన క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ రకంగా అంటే 6% యూని బోనస్ గాను 3% ఐఎన్ఆర్ గాను ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇన్సూరెన్స్ కి వచ్చేటప్పటికి 5% ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ మన కంపెనీ ఇక్కడ కంపెనీలోకి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ గా వచ్చారో వారు కంటిన్యూ చేస్తూ ఎవరికైనా రిఫరల్ చేసి ఈ యొక్క ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేసేటువంటి విధానాన్ని వాళ్ళకి చెప్పి దీని లాభాన్ని వాళ్ళకి వివరించడం ద్వారా మనకి టీం అనేది ఏర్పడుతుంది. మన కింద ఆ టీము ఒక లెవెల్ వైజ్ గా వెళ్ళడం జరుగుతుంది. ఆ లెవెల్స్ ని 15 లెవెల్స్ లో కన్నా ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. ఈ 15 లెవెల్స్ లో మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే ఓన్లీ సర్వీస్ గురించే చూసుకుందామండి. ఇంకా ముందు మనం ఇంకా లెవెల్ కమిషన్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ చూసినట్లయితే 15 లెవెల్స్ ఇన్కమ్ మనకి కనబడుతుంది. క్యాష్ బ్యాక్ చూస్తే 1 to 15 లెవెల్ వరకు కూడా మొబైల్ రీఛార్జ్ కి డిటిహెచ్ రీఛార్జ్ గాను 0.07% చొప్పున, అంటే టోటల్ గా 15 లెవెల్ గాను 1% చొప్పున, అలాగే ఇన్సూరెన్స్ కి వచ్చేటప్పటికి 0.20% చొప్పున 15 లెవెల్స్ గాను 3% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చిన్న నోట్ ఫ్రెండ్స్ గమనించండి, యూటిలిటీ సర్వీసెస్ అనేవి మనకు కుటుంబానికి ఎంతైతే అవసరమో ఆ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ వారు మనకి ఇచ్చినటువంటి అవకాశం మంత్లీ 2500 లిమిట్ వరకు కూడా మనకి సెల్ఫ్ అనేది 9% అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 2500 ఎప్పుడైతే లిమిట్ కంప్లీట్ అయిందో, ఒకవేళ ఎవరో ఫ్రెండ్స్ గానీ ఎవరికైనా మనం చేసుకోగలిగితే రీఛార్జ్ ఎవరికైనా ఐఎన్ఆర్ మాత్రం మనకి అక్కడ ఆగడం జరుగుతుంది. 6% అనేది కంటిన్యూటీగా అన్లిమిటెడ్ గా మనకి రావడం జరుగుతుంది యూని బోనస్ రూపంలో. ప్రతి ఒక్కరు గమనించండి. ఇక నెక్స్ట్ న్యూట్రోస్ అది ది రియల్ నేచర్. ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నామండి కంపెనీ మూలాలు ఏంటంటే నేచర్ నుంచి ప్రకృతి ప్రసాదించినటువంటి వనమూలికల ద్వారా మన యొక్క ఇంగ్రీడియంట్స్ ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు, ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరచుకోవడం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేటువంటిది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాడటం జరుగుతుంది. ఆ యొక్క ప్రొడక్ట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో జైపూర్ రాజస్థాన్ లో ఉందండి. ఇక్కడ మనకి 3 పిక్స్ లో షో చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ న్యూట్రోస్ అయితే మన శాంపుల్ గా ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ షో చేయడం జరిగింది. వాటి గురించి ప్రస్తావించుకున్నట్లయితే సూపర్ బెర్రీ అండి, అలాగే ఇక్కడ హ్యాపీ ఉమెన్ అండి, ఉమెన్స్ కి పీసీ, లేడీస్ లో వచ్చిన పీసీఓడి ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ గా చెప్పుకోవచ్చు. అలాగే మనకి గ్లూకో బ్యాలెన్స్ కానివ్వండి, డిటాక్స్ టీ కానివ్వండి, అలాగే మల్టీ విటమిన్, యాపిల్ సిడర్ వినిగర్ 3 ఫ్లేవర్స్ అండి, సీబొక్తాన్, ఇలాగా అనేక. ఇంతే కాదండి, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అయితే మనకి ప్రతి ఒక్కరికి అవసరమైనవి అందుబాటు ధరలో
సరసమైన ధరలో మనకి అందించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఒక మెడిసిన్ కి డిసీజ్ ఏదైనా వస్తే, కంప్లైంట్ వస్తే హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్లు పే చేసి ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయం. అదే గనక మనం ఇప్పుడున్న సొసైటీలో మనం తీసుకునేటువంటి ఆహారం, ఆ ఆహారం నుంచి కలుషితమైన ఆహారంలో మన ఆరోగ్యాన్ని చక్కగా బాగు చేసుకోవడానికి ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఎంతో లాభదాయకంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా డిసీజెస్ ఉన్న వాళ్ళు వాడడం వల్ల కూడా వారికి క్యూర్ అయ్యేటువంటి అవకాశంగా, మనం ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకునేటువంటి అవకాశంగా ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే వెల్నెస్ అంటే డైలీ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అండి, అలాగే డిటాక్స్ అండ్ ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్, అంతేకాకుండా మెన్స్ అండ్ ఉమెన్స్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఫిట్నెస్ ప్రొడక్ట్స్ అండి, అలాగే స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, అలాగే కార్డియో కేర్ అండ్ జాయింట్ అండ్ బోన్స్ హెల్త్ అండి, ఇలాగా హెల్తీ ఫుడ్, ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ. అంతేకాదు ఇక్కడ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, అలాగే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కానివ్వండి, అలాగే తులసి డ్రాప్స్, స్కిన్ కేర్, ఉమెన్ హైజీన్, అలాగే ఆల్కలైన్ జగ్ కానివ్వండి, అలాగే మ్యాగ్నెటిక్ బెడ్స్ కానివ్వండి, సుఖవంతమైనటువంటి నిద్ర మనకి ఉండడానికి, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండటానికి ఎంతో దోహదపడుతుంది. అలాగే బ్రాస్లెట్ అందరికీ తెలిసిందే, చాలా మంది పర్చేజ్ చేయడం జరిగింది. ప్లస్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారండి. సుఖమైనటువంటి నిద్ర, అలాగే స్ట్రెస్ లేకుండా చాలా ఉపయోగపడుతున్నటువంటి ప్రోడక్ట్ గా మనం బ్రాస్లెట్ గురించి కూడా చెప్పుకోవచ్చు. యూనిపే బిజినెస్ ప్లాన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే యూనిపే గురించి అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ అండి. ఇక్కడ ఎటువంటి పరిమితి లేకుండా అన్లిమిటెడ్ గా అపరిమితంగా మనం ఇన్కమ్ సంపాదించుకున్నటువంటి పొటెన్షియల్ ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ఒక మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మనం మన యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే నో ఆఫీస్ రిక్వైర్డ్ అండి, ఎటువంటి ఆఫీసు మనం తీసుకుని వాటికి రెంట్ల కంటే బడ్డెనాల్సిన అవసరం లేదు. అలాగే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండి, మనం ఎక్కడి నుంచి అయినా సరే బిజినెస్ చేసుకునేటువంటి అవకాశం. అలాగే నో టార్గెట్, ఎటువంటి టార్గెట్స్ లేవు. టైం ఫ్రీడమ్ తోటి మనం పీస్ఫుల్ గా మనకి నచ్చిన విధంగా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే నో రిస్క్ టు బి టేకెన్, ఎటువంటి రిస్క్ కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అయితే మనకి కూడా అందుబాటులో ఉంది. అలాగే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. అలాగే టీమ్ లెవెల్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పుకున్న 15 లెవెల్ గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే రీపర్చేస్ ఇన్కమ్ అండి, ఒక ప్రోడక్ట్స్ కొన్న తర్వాత, తీసుకున్న తర్వాత, వాడిన తర్వాత ప్రోడక్ట్ నచ్చి మనం కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అలాగే హోమ్ కేర్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా అలా మళ్ళీ రీపర్చేస్ చేసినప్పుడు కూడా మన లెవెల్ వైజ్ కూడా మనకి ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం. అలాగే రాయల్టీ ఇన్కమ్స్ అండి, ఇప్పుడు మనం పర్చేస్ చేస్తున్నాం, మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది, లెవెల్ వైజ్ గా టీమ్ డెవలప్ అవుతుంది. బిజినెస్ బాగా ఎక్స్పెండ్ అయినప్పుడు మన యొక్క బిజినెస్ బట్టి మనకు వచ్చేటువంటి సేల్స్ వాల్యూస్ ఏదైతే డిజైనింగ్ ఉందో, ఆ సేల్స్ వాల్యూ ద్వారా మనకి ఒక ర్యాంక్స్ అండ్ క్యాడర్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అదే రాయల్టీ ఇన్కమ్ గా చెప్పుకోవచ్చు. అలాగే రివార్డ్ అండ్ టూర్ ఇన్కమ్ అండి, మన ర్యాంక్స్ అచీవ్ చేసిన తర్వాత రివార్డ్స్ ఉంటాయి, అలాగే టూర్ ఇన్కమ్స్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే యూని బోనస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం రిజిస్టర్ చేసుకున్న 100 యూని బోనస్ వస్తుంది. అలాగే ఈచ్ 1% ఎవరికైనా సరే రిఫరల్ చేస్తే 100 యూని బోనస్ గా మనకి మళ్ళీ సపరేట్ గా రావడం జరుగుతుంది. అంతేకాదు యూటిలిటీ సర్వీసెస్ లో మనకి యూని బోనస్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ప్రోడక్ట్ పర్చేస్ చేసినటువంటి ప్రొడక్ట్స్ లో కూడా మనకి యూని బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఆఫర్స్ అండ్ అవార్డ్స్ అండి, ఆఫర్స్ ఉంటుండే, అలాగే అవార్డ్స్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. అలాగే రికగ్నైజేషన్ అండి, ఖచ్చితంగా రికగ్నైజేషన్ అనేది మనకి రికగ్నైజేషన్ ఉండడం జరుగుతుంది. అలాగే లెవెల్ ఇన్కమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మై ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన కంపెనీలో, ఆ కంపెనీలో ఉన్నటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, అలాగే ఏదైనా కానీ మన పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఆల్కలైజ్డ్ వాటర్ జగ్స్ కావచ్చు అండి, అలాగే బయోమెట్రిక్స్ కావచ్చు, ఇలా ఏదైనా ప్రొడక్ట్స్ మనం తీసుకున్నప్పుడు, ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ కి సంబంధించి సేల్స్ వాల్యూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సేల్స్ వాల్యూమ్ మీద మనకి లెవెల్ వైజ్ గా ఇక్కడ కమిషన్స్ అనేది రావడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 to 15th లెవెల్ వరకు కూడా డిజైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ లెవెల్ లో ఫర్ సపోజ్ మనం 1000 రూపీస్ తో ఒక డిటాక్సిటీ లేదా ఉమెన్స్ కేర్ ఒక కాంబినేషన్ మనం పర్చేజ్ చేయించగలిగితే, మన లెవెల్ 1 లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఆ 1000 రూపీస్ కి 500 సేల్స్ వాల్యూమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ 500 సేల్స్ వాల్యూ మీద 40% చొప్పున 200 రూపీస్ పే అవుట్ లో మనకి
మనకు రావడం జరుగుతుంది ఇన్కమ్. అలాగే సెకండ్ లెవెల్ వచ్చేటప్పటికి లెవెల్ 2 లో 8% చొప్పున 40 రూపీస్ గాను, లెవెల్ 3 కి వచ్చేటప్పుడు 5% 25 రూపీస్ గాను, లెవెల్ 4 కి వచ్చేటప్పుడు 4% 20 రూపీస్ గాను, లెవెల్ 5 కి వచ్చి 3% చొప్పున 15 రూపీస్ గాను, లెవెల్ 6 కి వచ్చేటప్పుడు 2% 10 రూపీస్ గాను, లెవెల్ 7, లెవెల్ 8, లెవెల్ 9, లెవెల్ 10 వరకు కూడా 10 రూపీస్ చొప్పున 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లెవెల్ 11 to 15 వరకు కూడా 1% చొప్పున ఇక్కడ 5 రూపీస్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ 75% అనేది మన సేల్స్ వాల్యూ మీద డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది. అయితే లెవెల్ ఇన్కమ్, ఈ లెవెల్ ఇన్కమ్ 15 లెవెల్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. ఈ 15 లెవెల్ ఇన్కమ్ మనం పొందడానికి ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టే జస్ట్ సింపుల్ అండి. ఇక్కడ మనకి 15 లెవెల్ ఇన్కమ్ మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన తర్వాత మనకి ఇంత రిఫరల్ చేసి అనేక మంది మనకి టీమ్ గ్రోత్ అవుతూ ఉంటుంది. అలాగే 15 లెవెల్లో వెళ్తూ ఉంటుంది బిజినెస్. వెళ్ళినప్పుడు మనకి ఆ 15 లెవెల్ ఇన్కమ్ రావాలంటే మనం ఇక్కడ ఒక 5 మెంబర్స్ ని డైరెక్ట్ స్పాన్సర్ ని ఇక్కడ తీసుకురాగలిగితే, డిస్ట్రిబ్యూటర్ గా చేయించగలిగితే మనకి 15 లెవెల్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఆ విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ ఎప్పుడైతే మనకి స్పాన్సర్ వస్తారో ఇక్కడ 3 లెవెల్స్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. సెకండ్ పర్సన్ ఎప్పుడైతే మనకి ఇక్కడ మనం రిఫర్ చేసి వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ గా తీసుకొని 6 లెవెల్స్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అలాగే థర్డ్ పర్సన్ డిస్ట్రిబ్యూటర్ చేసిన 9 లెవెల్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ పర్సన్ కి మనకి 12 లెవెల్స్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇంకా డైరెక్ట్ ఫిఫ్త్ పర్సన్ చేసుకున్నట్లయితే 15 లెవెల్ ఇన్కమ్ అనేది మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించవచ్చు. మనకి ప్రీవియస్ కంపెనీ చాలా కంపెనీలో చూస్తూ ఉంటాం. లెవెల్ ఇన్కమ్ డిజైనింగ్ ఉన్నటువంటి కంపెనీలు ఏమంటారంటే జస్ట్ 15 to 20 లెవెల్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. మీకు 15 లెవెల్ 20 లెవెల్ ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా 15-20 మెంబర్ డైరెక్ట్ ఖచ్చితంగా మీరు జాయిన్ చేసుకోవాలి, రిఫర్ చేయాల్సి ఉంటుందండి. అలా అయితేనే మీకు ఆ లెవెల్ లో ఎక్కడ జాయిన్ అని మీ యొక్క రిఫరల్ ఇన్కమ్ అయితే రావడం అనేది అక్కడ ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి జస్ట్ 5 మెంబర్స్ డైరెక్ట్ తీసుకున్న 15 లెవెల్ ఇన్కమ్ మనకి తీసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఎండి గారికి. అదే రకంగా అంతకు మించి లెవెల్ ఇన్కమ్ చెప్పుకున్నాం. అలాగే సర్వీస్ గురించి కూడా మనం క్యాష్ బ్యాక్స్ గురించి చెప్పుకున్నాం. ఇక ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా డేటాక్స్టీ తీసుకున్నారు. డేటాక్స్టీ యొక్క ఉపయోగాలు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. డేటాక్స్టీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు వారి కుటుంబం అంతా కూడా ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఫీల్ ఎలా ఉంటుందంటే మన బాడీలో ఏంటనేది మనకి ఇంతకు ముందుకి డేటాక్స్టీ తీసుకున్న తర్వాత భేదం ఏంటి, ఏ విధంగా ఉంటుంది మన బాడీ, ఏ విధంగా మనకి కొన్ని డిసీజెస్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానివ్వండి, లేకపోతే మైగ్రేన్స్ కానివ్వండి, తలపోట్లు కానివ్వండి, అలాగే జీర్ణశక్తిలో లోపాలు కానివ్వండి, ఇటువంటి అన్ని క్యూర్ అయినప్పుడు ఇది పని చేస్తుంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలా కంటిన్యూ చేసినప్పుడు రీపర్చేసింగ్ కూడా చేస్తారు. అలా రీపర్చేజ్ చేసినప్పుడు ఆ ఇన్కమ్ కూడా మనం తీసుకోవాలి అంటే ఇక్కడ మనం చేయవలసిన జస్ట్ పెర్ మంత్ 200 సేల్స్ వాల్యూ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే రీపర్చేజ్ ఇన్కమ్ కూడా మనం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జస్ట్ ఒక 200 సేల్స్ వాల్యూ మంత్లీ మనం ఇక్కడ మెయింటైన్ చేయగలగాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి చక్కగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ వారు డూప్లికేషన్ గురించి మనకి ఇక్కడ చార్ట్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే మనం ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి వారి చేత ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్టు మనకు వచ్చేటువంటి కమిషన్ క్యాష్ బ్యాక్ సేల్స్ వాల్యూని బట్టి వస్తుంది. 40%, 8% అలాగా అని చెప్పుకున్నాం. ఆ విషయానికి వచ్చినట్టయితే మనం ఒక 5 మెంబర్స్ డైరెక్ట్ గా రిఫరల్ చేసి తీసుకురాగలిగితే ఆ 5 మెంబర్స్ ని అదే డూప్లికేషన్ తో తీసుకెళ్ళగలిగితే మ్యాట్రిక్స్ లో 5 మ్యాట్రిక్స్ లో తీసుకెళ్ళగలిగితే మన ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సెల్ఫ్ రీపర్చేజ్ చేసామనుకోండి మనకి 5% అనేది రావడం జరుగుతుంది, 25 రూపీస్. అలాగే లెవెల్ 1 లో మనం 5 మెంబర్స్ ని ఒక 1000 రూపీస్ తో పర్చేజ్ చేయించగలిగితే 40% చొప్పున 500 సేల్స్ మీద 200 రూపీస్ పేఅవుట్ లో 5 మెంబర్స్ 1000 రూపీస్ గా రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 2 లో 8% చొప్పున 40 రూపీస్ పేఅవుట్ లో 25 మెంబర్స్ ఇక్కడ టీమ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా 1000 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 3 లో 5% చొప్పున 25 రూపీస్ పేఅవుట్ లో 125 మెంబర్స్ డూప్లికేట్స్ లో 25 into 5 అంటే 125 మెంబర్స్ అవుతారు కాబట్టి ఇక్కడ 3125 రూపీస్ అనేది ఇక్కడ మనకి ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే
లెవెల్ 4 లో 4% చొప్పున 20 రూపీస్ పే అవుట్ లో 625 మెంబర్స్ ఇక్కడ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 12,500 రూపీస్ మన ఇన్కమ్ గా రావడం జరుగుతుందండి. అలాగే లెవెల్ 5 లో 3% చొప్పున 15 రూపీస్ పే అవుట్ లో 3,125 మెంబర్స్ ఇక్కడ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 46,875 రూపీస్ మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 6 లో 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్ లో 15,625 మెంబర్స్ ఇక్కడ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 1,56,250 రూపీస్ మన ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. లెవెల్ 7 లో 2% 10 రూపీస్ పే అవుట్ లో 78,125 మెంబర్స్ టీమ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 7,81,250 రూపీస్ అనేటువంటి మనకి ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 8 లో 2% 10 రూపీస్ పే అవుట్ లో 3,90,625 మెంబర్స్ ఇక్కడ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 39,06,250 రూపీస్ అనేటువంటిది మనకి ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 9 లో 2% 10 రూపీస్ పే అవుట్ లో 90,53,125 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 1,95,31,250 రూపీస్ మన ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 10 లో 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్ లో ఇక్కడ 97,65,625 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 9,76,56,250 రూపీస్ అండి. ఎంత అద్భుతంగా ఉందో జస్ట్ 5 మ్యాట్రిక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ 10 కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 9,76,56,250 రూపాయలండి. నిజంగా ఇది అతిశయోక్తి కాదండి. ఈ యొక్క ప్లాన్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మనకి. అంతేకాదు ఇక్కడ లెవెల్ 11 నుంచి 15 వరకు కూడా 1% చొప్పున 5 రూపీస్ పే అవుట్ టు బి కంటిన్యూటీ గా మనం కాల్కులేట్ చేసి చూసుకోండి ఎంత ఇన్కమ్ అనేది ఎన్ని కోట్ల రూపాయలు మన ఇన్కమ్ ఉంటుంది అనేది అక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి సేల్స్ వాల్యూని బట్టి మనకి ఇక్కడ పర్సంటేజ్ ని బట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు గమనించండి. ఇంకా ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్ అండి. ఇప్పుడు వరకు మనం లెవెల్ ఇన్కమ్ చెప్పుకున్నాం, రీపర్చేజ్ ఇన్కమ్ చెప్పుకున్నాం, అలాగే సర్వీసెస్ మీద వచ్చేటువంటి క్యాష్ బేస్ గురించి కూడా చెప్పుకున్నాం. అంతేకాదు మనం వర్క్ సిన్సియర్ గా చేసుకుంటూ వెళితే మన యొక్క టీం కింద బిల్ట్ అవుతూ గ్రోత్ అవుతూ వెళ్తూ ఉంటే మనకి సేల్స్ వాల్యూమ్స్ ని బట్టి కూడా మనకి ర్యాంక్స్ అనేది పొందేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అందులో భాగంగా పోస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా మారిన తర్వాత మన కింద ఒక 10 మెంబర్స్ పర్ సపోజ్ ఒక డిస్ట్రిబ్యూటర్ గా తీసుకొచ్చినప్పుడు 10 into 500 సేల్స్ వాల్యూ 5,000 సేల్స్ వాల్యూ కంప్లీట్ చేసుకుంటామండి. ఆ రకంగా ఎప్పుడైతే లెవెల్ 1 లో మనకి డైరెక్ట్ గా 5,000 సేల్స్ వాల్యూ కంప్లీట్ చేసుకున్నామో కంపెనీ వారు మనకి ఒక బ్రాంజ్ ర్యాంక్ అనేటువంటిది డైరెక్టర్ గా మనకి గౌరవంగా మనకి ర్యాంక్ అచీవ్ చేసేటువంటి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఆ ర్యాంక్ అచీవ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాయల్టీగా మనకి 2% కంపెనీ టర్న్ నుంచి డైలీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు వరకు ఎంతమంది అయితే మనకు బ్రౌంజ్ ర్యాంకర్స్ ఉన్నారో వారందరికీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రివార్డ్ చూసుకున్నట్లయితే బ్రాండెడ్ యూనిఫైడ్ టీ షర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ సెకండ్ లెవెల్ లో. లెవెల్ 2 లో అలా లెవెల్ 1 లో మనం 5,000 చేసుకుంటే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ చేస్తున్నాం. అలా లెవెల్ 2 లో 25,000 సేల్స్ వాల్యూ అండి. 25,000 సేల్స్ వాల్యూ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో సిల్వర్ ర్యాంక్ అచీవ్ అండి. సిల్వర్ ర్యాంక్ ఎప్పుడైతే అచీవ్ చేసామో మనకు రాయల్టీగా డైలీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1.5 డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రివార్డ్ ఇక్కడ మొబైల్ ఫండ్ 15,000 రూపీస్ అండి, 15,000 రూపాయలు మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మంత్లీ 2% కి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు టూర్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 డే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కి ఫ్రీ ఎంట్రీగా కంపెనీ కండక్ట్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కి మనకి ఫ్రీ ఎంట్రీ అనేటువంటిది లభించడం జరుగుతుంది. అంతేకాదు థర్డ్ ర్యాంక్ అంటే లెవెల్ 3 లో గోల్డ్ ర్యాంక్. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే మనకి లెవెల్ 3 లో 1,25,000 సేల్స్ వాల్యూ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నామో మనం ఇక్కడ ఈ గోల్డ్ ర్యాంక్ అనేది అచీవ్ చేయొచ్చు. ఈ ర్యాంక్ అచీవ్ చేసిన వెంటనే మనకి కంపెనీ నుంచి డైలీ టర్న్ ఓవర్ నుంచి 1.5 డైలీ టర్న్ నుంచి రాయల్టీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రివార్డ్ ల్యాప్టాప్ ఫండ్ గా మనకి 40,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మంత్లీ 2% గా. అంతేకాకుండా టూర్ చూసుకున్నట్లయితే 1 night 2 days రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఫ్రీ ఎంట్రీగా మనకి అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్ వచ్చి అక్టోబర్ ఏదైతే మంత్ ఎండింగ్ లో మన ఎండి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పురస్కరించుకుని మనకి ఇచ్చినటువంటి అద్భుత అవకాశం అంటే విజయవాడలో మనకి లెమన్ ట్రీలో మనకి సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఫ్రీ ఎంట్రీగా ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా అద్భుతం అండి, మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. గోల్డ్ ర్యాంక్ ఆర్టీపీ అనేది ఫ్రీ, బట్ సార్ మన సౌత్ మీద ఉన్నటువంటి ప్రేమతో మనకి ఈ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం జరిగింది. మనకి లెమన్ ట్రీలో అవకాశం మంచిగా 2 days 1 night అనేటువంటిది అక్కడ మనం స్పెండ్ చేసి మంచి నాలెడ్జ్ తీసుకుంటూ మంచి అట్మాస్ఫియర్ లో అందరితో కూడా కమ్యూనికేట్ అయ్యేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవచ్చు. అదే రకంగా 4th లెవెల్ లో అంటే ప్లాటినం ర్యాంక్. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే లెవెల్ 4 లో మనకి
6,25,000 సేల్స్ వాల్యూ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటా మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైలీ మనకి 1% రాయల్టీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రివార్డ్స్ వచ్చినప్పటికి బైక్ ఫండ్ మనం 1 lakh రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మంత్లీ 1% ఇవ్వడం జరుగుతుంది. అలాగే టూర్ చూసుకున్నట్టయితే 2 nights 3 days LDP విత్ ట్రాన్స్పోర్టేషన్ తో ఫ్రీగా ఇస్తుంది. ప్రీవియస్ గా మనం వచ్చినటువంటి మన జరుపుకున్నటువంటి జైపూర్ రాజస్థాన్ ఏదైతే ఉందో LDP ప్రోగ్రామ్స్ కి మనం టికెట్ ప్రైస్ పెట్టుకుని వెళ్ళారు. బట్ ఆ ప్రైస్ తగ్గట్టుగా మనకి ఎంట్రీ గిఫ్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. చాలా అద్భుతం. బట్ ఈ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకైతే ఆ ఫీజు కూడా అవసరం లేదు. ట్రాన్స్పోర్టేషన్ తో సహా ఫ్రీగా వెళ్ళేటువంటి అవకాశం కల్పించడం జరిగింది కంపెనీ. అదే రకంగా లెవెల్ 5 లో డైమండ్ ర్యాంక్ అండి. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే లెవెల్ 5 లో మనం 31,25,000 సేల్స్ వాల్యూ అనేది కంప్లీట్ చేసుకోగలిగితే ఇక్కడ మనం డైమండ్ ర్యాంక్ అనేది అచీవ్ చేయొచ్చు. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే కంపెనీ టర్న్ నుంచి డైలీ మనకి రాయల్టీగా 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్ ఫండ్ అండి ఇక్కడ రివార్డ్ గా 5 lakhs రూపీస్ అండి. నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు. కొన్ని కంపెనీలో 2 lakhs 1,50,000 అట్లా ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే కంపెనీ కార్ కొనాలంటే మినిమం 5 lakhs అబౌవ్ ఉంటుంది కాబట్టి 5 lakhs ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 5 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ టర్న్ నుంచి మంత్లీ 1% కదా ఇవ్వడం జరుగుతుందండి. అదే రకంగా టూర్ అయితే ఇక్కడ 3 nights 4 days ఇక్కడ మలేషియా టూర్ ఫ్రీ అండి. చూడండి ఎంత అద్భుతమైన అవకాశం. 1,000 రూపీస్ తో మనం ఎంటర్ అవుతున్నాం. మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. మన యొక్క నిజాయితీ కాన్ఫిడెన్స్ బిజినెస్ చేసుకుంటూ వెళ్తే మన కింద టీమ్ గ్రోత్ అవుతూ వెళ్తూ ఉంటే ఈ ర్యాంక్స్ అచీవ్ చేయొచ్చు. కేవలం 1,000 రూపీస్ తో మనం అడుగుపెట్టిన వ్యక్తి ఎన్ని అద్భుతాలు ఎన్ని అవకాశాలు పొందొచ్చు అనేటువంటిది ప్రతి ఒక్కరు గమనించండి. ఇక నెక్స్ట్ అల్టిమేట్ ర్యాంక్ లెవెల్ 6 లో క్రౌన్ డైమండ్ ర్యాంక్ అండి. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే ఈ లెవెల్ 6 లో మనకి 1,56,25,000 సేల్స్ వాల్యూ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మన యొక్క క్రౌన్ డైమండ్ ర్యాంక్ అయితే అచీవ్ చేస్తాం. రాయల్టీగా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైలీ మనకు 1% ఇవ్వడం జరుగుతుంది. అలాగే రివార్డ్ చూసుకున్న హౌస్ ఫండ్ గా మనకి 12 లక్షల రూపాయలండి అక్షరాల మంత్లీ 1% గా ఇవ్వడం జరుగుతుంది. సొంత ఇంటికాలను కూడా నెరవేర్చుకోవచ్చు. కంపెనీ యొక్క నుంచి మనం పొందేటువంటి మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. అదొక రివార్డ్ గా. అలాగే టూర్ చూసినట్టయితే 4 nights 5 days అండి. ఇక్కడ థాయిలాండ్ టూర్ ఫ్రీ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించండి. అంటే ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అవసరాలకు తగ్గట్టుగా మొబైల్ తీసుకుంటున్నాం, ర్యాంక్ ని బట్టి ల్యాప్టాప్ తీసుకుంటున్నాం, తర్వాత బైక్ నుంచి కార్ నుంచి హౌస్. అంతేకాదు టూర్స్ అండి. ప్రతి ఒక్కరికి కళ్ళు ఉంటాయి. అబ్రాడ్ ఇతర కంట్రీలు వెళ్ళాలి, ఎంజాయ్ చేసి రావాలి, సరదాగా చూసి రావాలి. అటువంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ కల్పించడం జరిగింది. ఈ ర్యాంక్స్ అచీవ్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎలైట్ క్లబ్ ఇన్కమ్ అండి. ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా మనం చెప్పొచ్చు. దీని గురించి ప్రస్తావించుకుంటే ఆల్రెడీ చాలా మంది ఎలైట్ క్లబ్ మెంబర్స్ అయి ఉన్నారు. చేసుకునే వాళ్ళు చేసుకోండి. అన్లిమిటెడ్ గా మీకు అవకాశం ఉంది. బట్ చిన్న క్రైటీరియా ఉందండి. దీనికి ఏంటంటే మనం 25 మెంబర్స్ ఎప్పుడైతే డైరెక్ట్ ఫస్ట్ లెవెల్ లో మనకు రిక్రూట్ చేసుకుంటామో రిఫర్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ ఎలైట్ క్లబ్ మెంబర్స్ గా మనం ఎలక్టెడ్ మెంబర్ ర్యాంక్స్ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది. అది కొనసాగింపుగా మన సెల్ఫ్ లో 300 సేల్స్ వాల్యూ అయితే మెయింటైన్ చేయాలి. అలాగే లెవెల్ 1 లో 3,000 సేల్స్ వాల్యూ ఎప్పుడైతే కంటిన్యూడ్ గా మనం మెయింటైన్ చేస్తామో ఫస్ట్ ఎవరైతే 100 మెంబర్స్ ఇది కంప్లీట్ చేసుకుంటారో ఆ ఫస్ట్ ఉన్నటువంటి 100 మెంబర్స్ కి కూడా కంపెనీ 2% అండి తీసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నిజంగా అద్భుతమైన ఇన్కమ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇక నెక్స్ట్ యూనిమార్ట్ అండి. ఆల్రెడీ తెలిసిందే. యూనిమార్ట్ యొక్క ఉపయోగాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ మనకి యూనిమార్ట్ తీసుకోవడానికి ఫ్రాంచైజీకి 15,000 రూపీస్ గాను 50,000 రూపీస్ గాను అలాగే 1 lakh రూపీస్ గాను ఇవ్వడం జరిగింది. 15,000 తో తీసుకుంటే 1% కమిషన్ అనేది యూనిమార్ట్ తో రావడం జరుగుతుంది. అలాగే 50,000 తో తీసుకుంటే మనకి 2% చొప్పున కమిషన్ రావడం జరుగుతుంది. అలాగే 1 lakh తీసుకుంటే 3% చొప్పున రావడం జరుగుతుందండి. ఇక్కడ పర్సంటేజ్ ముఖ్యం కాదండి. ఇక్కడ ఫ్రాంచైజీస్ తీసుకోవడం వల్ల మనకు పొందేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఆల్రెడీ ఫ్రాంచైజీ హోల్డర్స్ అడిగినా చెప్తారు. ఏంటి బెనిఫిట్స్ అనేది ఒక విషయంలో పరిగణలోకి తీసుకుంటే మన ఫ్రాంచైజీ తీసుకున్న మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయించిన తర్వాత వాళ్ళకి కొరియర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొరియర్ చేయించినప్పుడు కొంచెం డిలే అవుతూ ఉంటది. కొంచెం ఒక్కొక్కసారి బాగా లేట్ అయ్యి మళ్ళీ రావడానికి కొంచెం టైం పట్టేటువంటి పరిస్థితుల్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యేటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు మనకి ఎప్పుడైతే ఫ్రాంచైజీ మన దగ్గర ఉందో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రాంచైజీ ఉండటం వల్ల మన దగ్గర ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ ని ఫిజికల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెంటనే వాళ్ళు సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. అదొక గొప్ప ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళని కూడా ఒక ఫ్రాంచైజీ హోల్డర్ గా మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
అయితే నెక్స్ట్ యూనిట్ డీల్ అండి. యూనిట్ డీల్ గురించి చూసుకున్నట్లయితే అప్ టు మనకి యూనిట్ డీల్ ఏదైతే ఉందో యూనిట్ బోనస్ మనం తీసుకున్నట్టు మనకు వచ్చేటువంటి యూనిట్ బోనస్ ప్రతి చెప్పుకున్నాం ఇందాక ఆల్రెడీ క్లియర్ కట్ గా మన రిజిస్టర్ అయినప్పుడు ఒక 100 యూనిట్ బోనస్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్క రిఫర్ నుంచి ఒక 100 అనేటువంటిది రావడం జరుగుతుంది. అంతేకాదు మన రీఛార్జ్ సర్వీస్ రేట్లలో కూడా యూనిట్ బోనస్ రావడం జరుగుతుంది 6% చొప్పున. ఇవన్నీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా మనం ఏ విధంగా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది అనే విషయానికి పరిగణలోకి తీసుకుంటే యూనిట్ డీల్ ద్వారా కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఉందండి. గ్రాసరీ ప్రొడక్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉండడం జరుగుతాయి. అలాగే ఫ్యాషన్ ఐటమ్స్ రాబోతున్నాయి, హోమ్ అప్లయన్స్ అయితే రాబోతున్నాయి, కిచెన్ అప్లయన్స్ రాబోతున్నాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్ని అయితే మనకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి యూనిట్ డీల్ లో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి, అలాగే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ ఐటమ్స్ కానివ్వండి, మొబైల్ యాక్సెసరీస్ కానివ్వండి, బేబీ టాయ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇవి అన్ని కూడా లెవెల్ 1 లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో మనకి 5% మనకి ఇక్కడ ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా యూనిట్ బోనస్ నుంచి మనం ఇక్కడ 10 to 50% వరకు కూడా మరి యూనిట్ బోనస్ ఇక్కడ యూజ్ చేసి మనం ఐటమ్స్ కొనుక్కునేటువంటి అవకాశం మనకి కల్పించడం జరిగింది. పవర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ స్కిల్ డేక్స్ మనందరికీ తెలిసిందే. ప్రీవియస్ గా మనం ఆల్రెడీ జూమ్ సెషన్స్ అయితే హిందీ సెషన్స్ ఏదైతే జరుగుతున్నాయో మంచి ట్రైనింగ్ అంటే ఎక్సలెంట్ పర్సన్ అంటే మనకి హిమాంశు లోహియా గారు నిజంగా గ్రేట్ డైనమిక్ మోటివేటర్ లీడర్ గా చెప్పుకోవచ్చు. ఆయన యొక్క మోటివేషన్ ఎట్లా ఉంటదంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అండి ప్రతిదీ కూడా అమృత గుళికలనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మాట కూడా మార్కెట్ లో మనకు ఎంతో ఉపయోగపడేటువంటి మాటలు, అంత నాలెడ్జ్ మనకి ఇస్తూ ఉంటారు. స్కిల్ దీక్షగా మనకి అనేటువంటి ట్రైనింగ్ సిస్టమ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాగే ట్రైనింగ్ ఈకో సిస్టమ్ కి వచ్చేటప్పుడు చూసుకుంటే ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారండి. అలాగే హెల్త్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్స్ అండి, అలాగే మైండ్ సెట్ వర్క్ షాప్స్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్స్, బిజినెస్ బిల్డింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ కూడా మనకి ఇక్కడ ఈకో సిస్టమ్ లో మనకి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక వీఆర్ ఇండియన్ మిషన్ టు హెల్ప్ ది హెల్ప్లెస్ అండి. ఆల్రెడీ చెప్పుకున్న ఇండియన్ సేవ ఫౌండేషన్ 51 రూపీస్ తో మన ఇక్కడ మనం రిజిస్టర్ అనేది చేసుకున్నట్లయితే మా అకస్మాత్తుగా ఏదైనా అనుకోని సంఘటనలు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మన కుటుంబానికి కూడా భరోసాగా కల్పించడం జరుగుతుంది. అలాగే మనం మానవత దృక్పథం మన యొక్క హస్తం కూడా మనం కూడా దాంట్లో ఒక భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సేవ ఫౌండేషన్ ప్రతి ఒక్కరు గమనించారు. ఇక ఐలాండ్ చూసుకున్నట్టు మరి ఫ్రెండ్స్ టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి. అలాగే నో అడ్మిన్ చార్జెస్ అని ఎటువంటి అడ్మిన్ చార్జెస్ లేవు. ఎటువంటి క్యాపింగ్ మ్యాచింగ్ అనేటువంటి ఇబ్బంది అయితే లేదు. లెవెల్ వైజ్డ్ గా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ టు రైట్ అనేటువంటి ఇబ్బంది మనకు లేదు. ఇక్కడ 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆల్ ప్రొడక్ట్స్ అండి. అలాగే బిజినెస్ క్లోజింగ్ డైలీ అండ్ మంత్లీ బేస్ మీద నడపడుతుంది. 1 పాన్ కార్డ్ 1 ID మాత్రమే అండి. ప్రతి ఒక్కరు గమనించండి. ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ అండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం మన యొక్క బిజినెస్ ని మన యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అలాగే గ్యారంటీడ్ యూనికాస్ ఫ్రమ్ యూడిపే దాట్ వితౌట్ ఎనీ మెంబర్షిప్ అండి. అలాగే మినిమం P2P ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు 25 రూపీస్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మినిమం యాడ్ ఫండ్ 50 రూపీస్ నుంచి మనం యాడ్ చేసుకునేటువంటి అవకాశం. అలాగే మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేటప్పుడు 500 రూపీస్ చొప్పున మనం బ్యాంక్ విత్డ్రాల్ అనేటువంటి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కాంటాక్ట్ ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే సపోర్ట్ @unit-pay.in అండి. www.nuthousady.com. జైపూర్ రాజస్థాన్ లో మన యొక్క హెడ్ ఆఫీస్ అనేది కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కంపెనీ గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఇటువంటి ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు విని విరగని దానికి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే